వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రావణ మాసంలో అమ్మవారిని కొలిచిన వారికి అష్ట ఐశ్వర్యములు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. భద్రకాళి దేవాలయ అర్చకులు శేషు. శ్రీహరికోటలో SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతం. శాస్త్రవేత్తల సంబరాలు. కుప్పంలో ఉర్దూ పాఠశాలలో ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మైనార్టీ నాయకులు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే అధికారులు బాధ్యత గల ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే అన్నారు. కేసముద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల స్థాయి అధికారులు సమావేశానికి ఎంపీడీఓ హరిప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రైతులకు ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి అరగంటలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం అని చెప్పేసి చాలా గొప్ప సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో అగౌరవపరిచేలాగా అపహేళనగా బుద్ధి చెప్పే రోజులు వచ్చేసిందని చెప్పేసి సభాపకులు తెలుసు. మహిళలకు అగౌరవపరిచే విధంగా మీరు మాట్లాడినట్టుగా మహిళలందరికీ బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మహిళలకు గౌరవించి వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆ బస్సు లోపల ఎన్నిగంటల అల్లం పొలుపుకుంటూ డాన్స్ చేసుకుంటూ ప్రయాణం చేస్తారు. అవహేళనగా మాట్లాడి మహిళలను ఇష్టపడుతున్న చెప్పాలని చెప్పి కోరుకుంటూ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీ నాయక్ గారిని మరి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కామెంట్స్. ఉదయం నుండి విదేశాలకు వెళ్తున్నానని కొన్ని మీడియా సంస్థలు మరియు పనిపాట లేని టీడీపీ సామాజిక మాధ్యమాలలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నేను నా నివాసంలో అందరికీ అందుబాటులో ఉంటున్నాను. 2 నెలల నుండి తూర్పు నియోజకవర్గ ప్రజలకి నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉన్నాను. ఎవరు కూడా అసత్య ప్రచారాలు నమ్మవద్దు. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ జన్మస్థలమే కాకుండా ధైర్యం కూడా ఇచ్చారు. పనిపాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారు తెలుసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దు అని అన్నారు. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు. అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి కూడా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే
కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలే. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశారు. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ, దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛంద సంపూర్ణ బంద్ పాటిస్తూ హిందువుల శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద సంపూర్ణ బంద్ పాటించిన అన్ని రకాల వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, ప్రజలు జాగో హింద్ కమిటీ ఆధ్వర్యంలో కులాలకు, పార్టీలకు అతీతంగా నిర్వహించిన శాంతియుత ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనార్టీలు అయిన హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు చాలా బాధాకరమని అన్నారు. ఇది గ్రేట్ తీయక బంద్ చేయి. మన హిందూ పరిషత్ అధ్యక్షులు, హిందూ పరిషత్ కమిటీ సభ్యులందరూ కూడా మరి ఏకమై మరి వాళ్ళందరూ కూడా ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటన మరి వాళ్ళందరూ కూడా మరి నిరసన కార్యక్రమం తెలపాలని మరి ఈరోజు మన ఆసిఫాబాద్లో మరి టౌన్ మొత్తం కూడా మరి వ్యాపారస్తులందరూ కూడా బంద్ చేసి మరి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా మరి దుకాణాలు బంద్ చేసేసి మాతోని మరి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఏదేమైనా కూడా నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. ఏదైతే హిందువులని మరి బంగ్లాదేశ్లో మరి చంపడం అనేది మరి ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఇట్లా జరగద్దు, కానీ బంగ్లాదేశ్లో జరుగుతుంది. మరి దానికి మరి ఏదైతే ప్రధానమంత్రి గారు మరి నరేంద్ర మోడీ గారు మరి బాధ్యత తీసుకోవాలి. ఏ రాష్ట్రం ఉన్నా, ఏ దేశం ఉన్నా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మరి ఏదైతే మరి ఈ సంఘటన జరుగుతుందో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఇన్వాల్వ్ అయ్యి తొందరగా అక్కడ ఏదైతే సంఘటన జరుగుతుందో ఆ సంఘటనకి వెంటనే ఆపడానికి మరి ఐక్యరాజ్య సమితి ముందై మరి ఆపాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే వాస్తవంగా
నిజంగా అందరు కూడా మనం మనుషులం, అందరికి కూడా కుల మతాలు లేకుండా ఏ భేదాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అందరికీ కూడా బతకడానికి స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఈరోజు ఆ స్వేచ్ఛని మరి ఈరోజు బంగ్లాదేశ్లో లేకుండా పోయింది. ఈరోజు హిందువులని చంపడం అనేది నిజంగా మరణకాండం ఈరోజు చూస్తే చాలా దారుణంగా ఉంది. కాబట్టి వెంటనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మన ప్రధానమంత్రి గారు కూడా అన్ని దేశాల వాళ్ళందరూ కూడా మరి ఇన్వాల్వ్ అయ్యి మరి అక్కడ ఏదైతే మరి దేనికోసం వాళ్ళు అక్కడ మరి పాల్పడుతున్నారో మరి దేనికోసం అక్కడ కొట్లాట జరుగుతుందో దాన్ని వెంటనే ఆపేయాలని అందరూ కూడా మనం ఈరోజు ధర్నా కార్యక్రమం మరి ఇక్కడ మరి ర్యాలీ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేసినందుకు మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న పెద్దలందరూ కూడా మరి అన్ని పార్టీల నుంచి అరిలాసరావు గారు, బీజేపీ నాయకులు, మన సతీష్ గారు మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చికెన్ సెంటర్లు అయితేనేంది, మటన్ సెంటర్లు అయితేనేంది, కూరగాయల మార్కెట్, పాన్ షాపులు, ఫ్రూట్ షాపులు, పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు పూర్తిగా కూడా పనిచేసి ఈ రోజు మనం ఇంత దిగ్విజయంగా దగ్గర 3000 నుంచి 4000 మంది పబ్లిక్ ఈ రోజు మనం గ్యాదర్ చేసి ఒక్క అరగంటలో ఇక్కడ అందరం జమ అయిపోయి ఈ యొక్క ప్రోగ్రామ్ ని చాలా దిగ్విజయంగా సక్సెస్ చేసుకున్నాము. దీనికి సహకరించిన తోటి హిందూ బాంధవులందరికీ మరియు ఇది కుల మతాలకు అతీతంగా ప్రోగ్రాం తీసుకున్నాము. అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చి సక్సెస్ చేసినారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్ స్వర్ణ అన్నారు. లేకుంటే తెలంగాణ జిల్లాలో కేటీఆర్ను మహిళలు తిరగనివ్వరని ఆమె అన్నారు. టీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన వ్యాఖ్యలను నిరసనగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచా మైదాన్ జంక్షన్లో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్షమాపణ చెప్పాలి. మహిళా లోకానికి మహిళలను అవమానపరిచిన వారు వెనకాల తీసుకొని బేషరతుగా మహిళా లోకానికి ఇంకా లేవే కూడా లేమా రాలి అన్న చేసిన అనుచిత వాక్యాలు చూసిన తర్వాత మహిళా లోకం అంతా స్పందిస్తుంది. మహిళలను కించపరచడం ఆయనకు అలవాటైపోయింది. ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటుగా మాట్లాడేయడం అనుకున్నాం, కానీ ఇది ఆయన గ్రహపాటు. ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది. అంటే అయ్యా కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు, దాని విలువ ఏం తెలియలేదు ఆయన. వేరేసారి కూడా ఇట్టే ఒక తల్లి, నాకు 3 పిల్లలు ఉన్నారయ్యా, నాకు ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నేను కనమని చెప్పానా? ఎవరైనా కూడా నేను కనమని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుకోగానే నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి, అయ్యా నువ్వు ఇక ఈ సీటు మీద కూర్చోవడానికి పనికిరావు, ఇక నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది. మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట ప్రకారంగా ఉచిత బస్సు ఇస్తే అది చూసి సహించలేక ఇవాళ బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్స్లు అంట, రికార్డింగ్ డాన్స్. మరి ఆ బ్రేక్ డాన్స్లేమో రికార్డింగ్ డాన్స్లేమో ఆయనకు తెలియాలి. మరి మహిళలకు ఏం తెలుస్తావు? ఎల్లిపాయలు అలుచుకున్నారని 2 ఎల్లిపాయలు అలుచుకుంటూ మహిళలకు సర్వసాధారణమైంది. టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో ఎల్లిపాయలు ఎవరైనా మహిళలు వస్తే అది తప్ప ఆయన చెప్పాలి. మీ ఇంట్లో ఎల్లిపాయలు ఎవరా? బ్రేక్ డాన్సులు రికార్డ్ డాన్స్లే తెలుసా? మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నాం. ఇంకొకసారి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు.
ఆలోచన లేకుండా నీ నోటికి వచ్చినట్టు ఎట్లయినా మాట్లాడితే ఈ 30 జిల్లాలు ఏదైతే 33 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగు పెట్టవు. నేను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు. మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగుతున్నావు. కోల్కతాలో చోటు చేసుకున్న జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు పట్టణంలోని సీనియర్ వైద్య నిపుణులు నివాళులు అర్పించారు. విద్యార్థులు కళాశాల నుంచి జనరల్ ఆసుపత్రి వరకు ఫ్లకార్లతో ర్యాలీ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు వైద్యులకు రక్షణ కల్పించాలనంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సతీష్ కుమార్, వైద్య సిబ్బంది, IMA సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Was assaulted very brutally, and this is not a usual crime. This is a heinous crime done to a woman on duty who was performing her duty. That is, the workplace safety is the need of the hour, and everyone at work should feel safe. The hostile environment, this is not just hostile, this is beyond hostile. This is there are no words to describe such kind of environment which she worked in, and the management, the system, everything are trying to cover it all up, and the political influences, and in 1947, at the stroke of midnight, we got independence, and today, after 78 years, at the stroke of midnight, a mob of 3,000 has flooded the hospital, and they have shattered everything. They have vandalized the peacefully protesting. We are always peaceful. Doctors are always peaceful. I think that is what we should change. We should move aggressively, and we should all boycott everything in our right, in our possibility. Electives can be boycotted. Emergencies has to run. So being doctor in India is it's not a good thing. Everyone wants to leave India and go. Even the engineers are going, but majority of the doctors we choose and we service the Indians, and this is what is being given for women and men. Doctors deserve respect, and especially this is the need of the hour that the victim has to get justice. Jai Hind. Sorrow and grief because Dr. Maumita from Kolkata, who is sexually assaulted and raped and murdered. So-called all media, they are showing so-called celebrities' marriages and all. They are highlighting those all. But why not this? And one thing I had a question. Only doctors, medicos are highlighting this, and they are protesting, they are making rallies, and they are doing strikes. But why not common people is involving? First of all, she is not a doctor. She is a woman. She is a daughter. So we need justice, and this is highly unjustified, and the society should be changed. So if this is happening, no one is going to become a doctor. Everyone gets scared to do the duties. So every woman, though how much she is having her self-defense, though she fight with her self-defense, but society should be changed. See, if a mass of people or a group of people are attacking her, how much she is doing the self-defense, she is not going to survive. So this should be highly justified, and that's all. Justice! We want 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 justice! Stop violence against women! Stop violence against women! Stop violence against women! We want justice! 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 Stop violence against women! Culprits down down! 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 We want justice! 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 Stop violence!
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇన్గుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇన్గుర్తి మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యదర్శి కట్టేసా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యదర్శి కట్టేసా ఈరోజు మహిళల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన మాట్లాడే విధానం ఎట్లుందంటే, మహిళలు నిజంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మహిళలకు సామాజిక న్యాయం కల్పించడానికి ఉచిత బస్సు కల్పిస్తే ఆ బస్సులలో ఏంటి ఎల్లిపాయలు తీసుకోవడానికి, ఆ తర్వాత ఆడుకోవడానికి, డ్యాన్సులు వేయడానికి, గుద్దుకోవడానికి పౌరుషమైన అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి మహిళా జాతిని యావత్ తెలంగాణ యావత్ జాతిని మహిళల జాతిని కించపరిచినట్టు మాట్లాడము నిజంగా కేసీఆర్కు ఒక పార్టీ కేటీఆర్ ఒక అత్యున్నతమైన పదవిలో అంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరము. దాన్ని ఇనుగుర్తి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ మండల అధ్యక్షులు మరి సతీష్ అన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు మరి రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు టౌన్లో కేటీఆర్ యొక్క దిష్టిబొమ్మ దహనము పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కేటీఆర్ గారు మీ పదజాలాన్ని, మీరు మాట్లాడే విధానాన్ని మహిళా లోకానికి మీరు క్షమాపణ కోరాలి. లేకుంటే మీ పట్ల మహిళలు తప్పనిసరిగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉత్పన్నమైతే అని తెలియజేస్తూ ఖచ్చితంగా మీ వ్యాఖ్యలు వెనుక తీసుకొని మహిళా లోకానికి క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి చేసిన మండల నాయకులకు, జిల్లా నాయకులకు, నాతోటి యూత్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా శుభాభివందనాలు. మరి సోషల్ మీడియా వేదిక ద్వారా కేటీఆర్ గారికి ఒక్కటే చెప్తున్నా, ఈరోజు మహిళలు అంటే ఒక ఇంటిని చక్కదిద్దేవారు. మరి ఏదో నీవు తగ్గ ట్రోలింగ్ చేసుకోవడానికి ఒకరిద్దరిని అలా చేసి ఈరోజు మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఏదైతే మరి నువ్వు అమెరికాలో చదువుకున్నప్పుడు నీకు అక్కడి సంప్రదాయం ఇక్కడ సంప్రదాయం బ్రేకింగ్ డ్యాన్స్లని ఆ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు నేను నీకు ఒక్కటే చెప్తున్నా, గత 10 సంవత్సరాల కాలంలో నీ యొక్క హయాంలో మరి మహిళలకు ఏం చేసావో అని నీకే తెలుసు. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మరి ఈరోజు క్యాంటీన్లు కావచ్చు, ఇంకా మహిళా అభివృద్ధి కోసం ఈ ప్రజాప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఈ పార్టీ భూస్థాపితం అవుతుంది అనే ఒక ఆలోచనతోటి ఇలాంటి మరి దుష్ప్రచారాలను, మహిళలను అనుచిత వాక్యాలను చేస్తున్నందుకు నీకు ఒక్కటే మరి ఖబర్దార్. ఇలాంటి ఇంకొకసారి ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇంకా ఉద్రిక్తం చేస్తాం. నీకు అధికారం కోల్పోయిన, మతి స్థిమితం కోల్పోయిన నువ్వు అధికారం పోయిందని నువ్వు మరి మీ అయ్యేలాగా నువ్వు కూడా పండుకొని తాగి ఫామ్ హౌస్లో పండుకో. కానీ ఇలాంటి అనుచిత వాక్యాలు చేసి ఈ యొక్క మన దేశంలో ఉన్న మహిళలకు నువ్వు అగౌరవపరిస్తే మాత్రం నీకు తగిన బుద్ధి మా యూత్ కాంగ్రెస్ ఖచ్చితంగా తెలియజేస్తుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మా మండల అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా కిసాన్ ఘాట్లో ఆయన సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.